లోపల 50 మంది బస్సు హైదరాబాద్ టు ఒంగోలు పోయే విహారీ ట్రావెల్స్, ప్రైవేట్ ట్రావెల్స్. ఇదే విధంగా కర్నూలులో జరిగిన తర్వాత మళ్ళా రెండోసారి ఇటువంటి నిర్లక్ష్యమైన బస్సులు మన గవర్నమెంట్ లో నడుపుతున్నారు. మన గవర్నమెంట్ కి బాధ్యత లేదా? ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ని ఎందుకు మనకు తీసుకొచ్చి ఇంతమంది ప్రాణాల్లో ఈ రోజు ప్రాణ నష్టం లేదు, కానీ ఆ రోజు ప్రాణ నష్టం జరిగిన తర్వాత కూడా ఎవరూ పట్టించుకోలేదు. ఆంధ్ర తెలంగాణ ప్రజలారా మీకు పిలుపునిస్తున్నా, ఈ తెలంగాణ నుంచి ఆంధ్ర పోయే ప్రజలు, మన తెలుగు ప్రజలు ఇలాంటి దుర్ఘటనలు జరుగుతుంటే చూస్తూ ఉంటే మీకేం మనసుకి ఈ గవర్నమెంట్ కు పట్టడం లేదా? ఈ రోజు ప్రాణ నష్టం లేదు, ఆ రోజు జరిగిన కర్నూలులో జరిగిన ఎంతమంది ప్రాణ నష్టం పోయింది. మేలుకోండి, గవర్నమెంట్ ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు దీనికి ఒక చర్య తీసుకోండి. లేకపోతే చాలా ప్రాణాలు ఈ రోజు నేను లైవ్ లో బస్సులో ఉన్న వ్యక్తిని చెప్తున్నాను, ఎంతమంది ఇట్లాంటి ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఈ నిర్లక్ష్యంగా చేసే ఈ బస్సు చేసే వాళ్ళు, ఈ ప్రైవేట్ వాళ్ళు చేసే వాళ్ళు ఒకరి ప్రాణాలతోటి, ప్రజల ప్రాణాలతోటి ఇట్లా వాడుకుంటున్నారు, చలగాటం వాడుకుంటారు. ఇది విహారీ ట్రావెల్స్, ఒక విహారీ అనే కాదు, ఇలాంటి చాలా ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ కి ఏమైతుంది? ఇట్లాంటి వాటికి ఫిట్నెస్ లేని బండ్లకి, ఫిట్నెస్ లేని నాగాలాండ్ నుంచి రిజిస్ట్రేషన్ ఉన్న బండ్లు తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. వాళ్ళకి గుండె ఆవేదన. కర్నూలులో జరిగిన ఒకటే ఒక సంఘటన ఈ రోజు నేను ప్రాణాలతో బయటపడ్డాను. నా కడుపు బాధతో చెప్తున్నాను. ఈ రోజు నా ప్రాణం ఒకటే కాదు, ఎంతమంది ఆ రోజు ఆక్రోశంతో బాధపడ్డారు. ఈ రోజు ఇదే సంఘటన జరిగింది. ఇటువంటి వ్యక్తులకి ఈ గవర్నమెంట్ ఎలా లైసెన్సులు, ఈ గవర్నమెంట్ ఎలా రోడ్డుకి ఈ పర్మిషన్ ఇస్తుంది? నాగాలాండ్ వేరే రిజిస్ట్రేషన్లు తక్కువ ఉండే రాష్ట్రాలకు పోయి బండ్లు తెచ్చుకొని, ఫిట్నెస్ లేని బండ్లు తెచ్చుకొని ఇలాంటి వ్యక్తులు చేస్తున్నారు. మీరు ఇది ఎట్లైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్ర కానీ మనం కలిసి దీన్ని నివారించడానికి పోరాడతాం.